తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దారిలోకి వచ్చిండు. రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లైట్ తీసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రులను లైట్ తీసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడంని లైట్ తీసుకున్నాడు, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నను లైట్ తీసుకున్నాడు. ఇక రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వివరించేది, రేవంత్ రెడ్డి ఇష్టమున్నట్టు చేసేది, సొంత నిర్ణయాలు. ఎవరైనా ఏమైనా చెప్తే రేవంత్ రెడ్డి పట్టించుకోకపోతుండే. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డి దగ్గర పోయి గిట్లా వేస్తే బాగుంటుంది, గట్లా వేస్తే బాగుంటుంది అంటే కూడా రేవంత్ రెడ్డి నాకు తెలిసి ఏం చేయాలనో ఓకే అని చెప్పి రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుంటుండే. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతుండే. ఎమ్మెల్యేలు చాలామంది రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉంటుండే, ఎమ్మెల్యేలు చాలామంది రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితోటి అసహనంతో ఉంటుండే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దారిలోకి వచ్చిండు. రేవంత్ రెడ్డి ఇప్పుడు సెట్ రైట్ అయిపోయాడు. రీజన్ ఏంది? రేవంత్ రెడ్డికి అధిష్టానం దగ్గర నుండి ఇండైరెక్ట్ హింట్స్ వచ్చినాయి. ఏమని? 6 నెలల్లో నీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఒడగొట్టుకోకపోతే ముఖ్యమంత్రి పదవి నుండి తీసేస్తారు, ముఖ్యమంత్రి పదవి నుండి తొలగిస్తారు. కాబట్టి 6 months టైం. ఆల్రెడీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇంకొక 6 నెలల టైం. ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్యని దించేసారు. 3 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయిండు. అక్కడ ఎందుకు దించారు? సర్వే చేయించారు. అధిష్టానం సునీల్ కన్గోల్తో సర్వే చేస్తే ఆ సర్వే రిపోర్ట్ మొత్తం సిద్ధరామయ్యకు నెగిటివ్ వస్తే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటే ఇంకా ప్రమాదం ఉంటుంది, ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుందేమో అని చెప్పి సిద్ధరామయ్యని తీసేసి డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చారు. డీకే శివకుమార్ కూడా అక్కడ ఎమ్మెల్యేల మద్దతు చాలా ఎక్కువ ఉన్నది. సో మొత్తానికి అధిష్టానం డీకేకి ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చారు. సేమ్ రేవంత్ రెడ్డికి కూడా డీకే శివకుమార్ లెక్కన పరిస్థితి రావచ్చు. రేవంత్ రెడ్డి ప్లేస్లో వేరే వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశాలు ఉండవచ్చు అనేది రేవంత్ రెడ్డికి ఇండికేషన్స్ వచ్చినాయి, హింట్స్ వచ్చినాయి అధిష్టానం నుండి. 3 years తర్వాత కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేసి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు అనేది ఒక చర్చ వినబడ్డది. ఇక రేవంత్ రెడ్డి అలర్ట్ అయిపోయాడు. రేవంత్ రెడ్డి అలర్ట్ అయిపోయి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడకపోతుండే కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడట. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను తన ఇంటికి పిలిపించుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను సెక్రటరీని పిలిపించుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్కి పిలిపించుకొని కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు. అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు పొద్దుగాలే ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి రమ్మంటున్నాడు. వాళ్ళ పిఏకి చెప్పి ఆ ఎమ్మెల్యేని రమ్మని ఈ ఎమ్మెల్యేని రమ్మని చెప్పి ఎమ్మెల్యేని పిలిపించుకొని రేవంత్ రెడ్డి డిస్కస్ చేస్తున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్యేలు చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు, అసంతృప్తితో అసహనంతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ప్లానింగ్ ఏంది? ఈ ఎమ్మెల్యేలు నా పైన కోపంగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలను మచ్చిగా చేసుకోవాలంటే ఏంది? రేవంత్ రెడ్డిని తన వైపు తిప్పుకోవాలి. అంటే ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి తన వైపు తిప్పుకోవాలి. ఎమ్మెల్యేలు అందరూ మళ్ళీ నాకు పాజిటివ్ ఉండాలి, ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు నాకు నెగిటివ్ ఉండొద్దు, ఎమ్మెల్యేలు అందరూ నాకు అనుకూలంగా ఉండాలి, నేను చెప్పినట్టు ఎమ్మెల్యేలు వినాలి,